హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ ఆర్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. స్టూవర్ట్ నిక్కీ, హాయ్ డాక్టర్, I had a hair transplant 4.5 months ago. Some of the transplanted areas have sharp, small, needle-like hairs and no growth at that place. Is it a sign of a transplant failure? When I asked this thing with ChatGPT, it said dormant grafts. I did not understand. Please advise. Thank you. ఈయన అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఒక 4.5 months అవుతుంది. హెయిర్ గ్రో అవుతున్నాయి, కానీ కొన్ని చోట్ల షార్ప్ గా సూదుల్లాగా పొడుచుకొని ఉన్న కొన్ని వెంట్రుకలు అలాగే మిగిలి ఉన్నాయి అని. అదేమైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అవ్వడమా అని తనకి డౌట్ వచ్చి చాట్ జీపీటీలో అడిగాడంట. చాట్ జీపీటీ ఏం చెప్పిందంటే, ఇవి డార్మెంట్ గ్రాఫ్ట్స్ అని చెప్పింది. ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆన్లైన్ లో ప్రత్యేకించి ఇటువంటి సలహాల కోసం వెతకడం మంచిది కాదు. మీరు ఇటువంటి డౌట్లు వచ్చినప్పుడు మీకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరకు కానీ, లేకపోతే మీ సర్జికల్ టీం ఎవరైతే ఫాలో అప్ చేస్తున్నారో వాళ్ళను కానీ, లేకపోతే మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ కానీ, ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అందుబాటులో ఉంటే వాళ్ళను అడిగి తెలుసుకోవడం మంచిది. అంతేగాని ఆన్లైన్లో ఇటువంటి వాటిని సెర్చ్ చేసి ఆన్సర్స్ తెలుసుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందులో చాట్ జీపీటీ అనే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్తో మీరు సెర్చ్ ఇంజిన్ లాగా క్వశ్చన్స్ అడగడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే మనకు ఇన్ఫర్మేషన్ వస్తున్న సోర్స్ క్లారిటీ అనేటువంటిది ఇటువంటి మోడల్స్లో అర్థం కాదు. ఇప్పుడు మీరు అడుగుతున్న పాయింట్ గురించి ఆలోచిద్దాం. ఎప్పుడైనా కూడా ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అంటే దానికి రిజల్ట్ రావడానికి అట్లీస్ట్ 9 to 12 months పడతాయి. సో ఈ మధ్య పీరియడ్లో కొన్ని స్మాల్ హెయిర్ కనిపిస్తూ ఉండొచ్చు, కొన్ని మీరు చెప్పినట్లు నీడిల్స్ లాగా పొడుచుకుంటూ ఉన్న హెయిర్ కనిపించవచ్చు, ఇంకొన్నేమో పొడుగ్గా పెరుగుతున్న హెయిర్ కావచ్చు, ఇంకొన్ని ఏరియా కంప్లీట్గా ఖాళీ అయిపోవచ్చు. బట్ ఏది ఏమైనా ఇది ఒక ప్రాసెస్. స్టార్టింగ్లో హెయిర్ ఫాల్ అవుతుంది, దాని తర్వాత స్లోగా హెయిర్ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఫుల్ హెయిర్ వస్తుంది. 4.5 monthsకే మీరు రిజల్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అని భ్రమపడడం మంచిది కాదు. రిజల్ట్ రావడానికి అట్లీస్ట్ 9 to 12 months పడుతుంది. ప్రశాంతంగా ఓపిక్గా వెయిట్ చేయండి, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ డార్మెంట్ గ్రాఫ్ట్స్ అనేటువంటి కాన్సెప్ట్ మెడికల్గా ఎక్కడా లేదు. బట్ కొన్నిసార్లు కొన్ని హెయిర్ కాస్త స్లోగా పెరుగుతూ ఉంటే వాటిని డార్మెంట్ గ్రాఫ్ట్స్ అని అనొచ్చు. బట్ ఈ టర్మ్ అనేటువంటిది మెడికలీ అప్రూవ్డ్ కానీ సైంటిఫికలీ అప్రూవ్డ్ క్రైటీరియా మాత్రం కాదు.